రాష్ట్ర విభజన తర్వాత సర్వోదయ మండలి సేవా కార్యక్రమాలను పునఃపరిచయం చేసి విస్తరించాలనే ఉద్దేశంతో జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్ కమిటీ సభ్యుడు సర్వసేనా సంఘం మేనేజింగ్ ట్రస్టీ షేక్ హుస్సేన్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయుడుతో కలిసి సర్వోదయ మండలి సెంట్రల్ కమిటీ సభ్యుడు హుస్సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల నూతన కమిటీలను ఎంపిక చేశారు. అనంతరం నూతన కార్యవర్గం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయుడు మాట్లాడుతూ సామాజిక చైతన్యం ప్రజల్లో తీసుకురావాలని, భూమి లేని నిరుపేదలకు భూమిని దానం చేయాలని, నాడు తీసుకువచ్చిన గ్రామ్ దాన్, భూదాన్ యాక్టుని మరలా అమలయ్యేలా సర్వోదయ మండలి పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ వైస్ ప్రెసిడెంట్ లత, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్, మహిళా సమితి కన్వీనర్ దత్తమణి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, జిల్లా ప్రతినిధి గాలి అంకయ్య, వైస్ ప్రెసిడెంట్ రత్నరాజు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రమేష్, నటరాజన్, కృష్ణ మరియు దాసు తదితరులు పాల్గొన్నారు. शेख मोहम्मद हुसैन, सर्व सेवा संघ का मैं मैनेजिंग ट्रस्टी हूँ. सर्व सेवा संघ का जो है 1948 में हमारी संस्था की जो है स्थापना सेवाग्राम वर्धा में हुई. उसके बाद में ये पहला अखिल भारतीय सर्व सेवा संघ सर्वोदय मंडल होता था. अभी उसको सर्व सेवा संघ के नाम से 1965 से हम लोग जो है बात करते हैं. ये महाराष्ट्र के अंदर रजिस्टर है. ये मुंबई जो ट्रस्ट एक्ट है उसमें और सोसाइटी एक्ट, ये दोनों में ये जो है वो रजिस्टर है. సో నా పేరు రాంబాబు నాయుడు అండి, నీలం రాంబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు, చిత్తూరు జిల్లాల కార్యనిర్వాహక కమిటీల నియామకం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి యొక్క కార్యాచరణని, కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తం చేయాలని, ప్రతి జిల్లాకి మళ్ళీ పరిచయం చేసి విస్తరింప చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లా కమిటీలను నియమించడం జరుగుతుందండి. దానిలో చిత్తూరు జిల్లా అలాగే నెల్లూరు జిల్లా కమిటీలను ఈరోజు ఇక్కడ నియమించి ప్రకటించడం జరిగింది. సో దీని ద్వారా స్వాతంత్ర సమయం తర్వాత, స్వాతంత్రోద్యమం తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలు గాంధీ మహాత్ముడు, అలాగే ఆచార్య వినోబా భావే గారు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు లాంటి మహనీయులు ఈ సమాజాన్ని ఎలాగైతే ఉద్ధరించాలనుకున్నారో, ఎలాగైతే చూడాలనుకున్నారో అలాంటి కార్యక్రమాలని మరలా సామాజిక చైతన్యం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, అలాంటి మహనీయుల అడుగుజాడలను మనం సంరక్షించుకోవాలి, వాటిని మన భావితరాలకు అందించాలనే ఒక మంచి సంకల్పంతో, మంచి ఆలోచన విధానంతో ప్రజలందరినీ మళ్ళా చైతన్యపరచాలనే కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఆచార్య వినోబా భావే గారు ఒక మంచి సదుద్దేశంతో భూమి లేని నిరుపేదలకి భూమిని అందించాలని చాలామంది భూస్వాముల్ని స్పందింపచేసి వాళ్ళలో దాతృత్వాన్ని పుట్టించి ఆయన భూమిని దానముగా పొందుకొని దానికి ఒక చట్టాన్ని రూపొందించి గ్రామ్ దాన్, భూదాన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ద్వారా నిరుపేద ప్రజలకు ఆ భూములను పంచాలని ఎలాంటి ఒక మహాసంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నారో, ఆయన సంకల్పాన్ని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ద్వారా, జిల్లా సర్వోదయ మండళ్ల ద్వారా మేము ఆ సంకల్పాన్ని కొనసాగించాలని, ఆ భూములన్నింటినీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి వివరాలను సేకరించి వాటిలో చట్టపరమైన, న్యాయపరమైన, ప్రభుత్వపరమైన చర్యలన్నింటినీ మేము తీసుకొని వాటిని మరలా భూదాన్, గ్రామ్ దాన్ యాక్ట్ చట్టం ద్వారా నిరుపేద ప్రజలకి పంచే విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ద్వారా ఈ జిల్లా సర్వోదయ మండళ్ళన్నీ పనిచేస్తాయని మీకు సవివరంగా తెలియజేస్తున్నాను. ప్రేమ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి వారు నెల్లూరు జిల్లాలో ప్రెసిడెంట్గా నియమించారు. వారు ఆదేశించిన ప్రకారంగా నెల్లూరు జిల్లాలో సర్వోదయ మండలి ద్వారా సామాజిక కార్యక్రమాలు, అలాగే వారు నియమించిన ప్రతి కార్యాన్ని కూడా చక్కగా నెరవేరుస్తూ అనేక మందికి మేలుకరంగా ఉండాలని మేము తీర్మానం చేసుకున్నాం. అది ముందున్న దినాల్లో కొనసాగిస్తూ పోతున్నాం. నా పేరు రమేష్ బాబు. నేను చిత్తూరు జిల్లా సర్వోదయ మండలి అధ్యక్షుడిగా నియమించబడ్డాను ఈరోజు. ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ మేనేజింగ్ ట్రస్టీ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే వారు ఏదైతే బాధ్యతను సర్వోదయ మండలి ద్వారా భూదాన చట్టం ద్వారా ఆచార్య వినోబా గారు ఏ పనిని అప్పగించారో అది చిత్తూరు జిల్లాలో ఆ కార్యక్రమాలన్నింటిని కూడా మా పైనున్న నాయకుల యొక్క ఆదేశాల మేరకు మేము వాటిని జరిగిస్తూ బడుగు బలహీన వర్గ ప్రజలకు, నిరసరాయులైన వారికి మా వంతు సహకారం అందిస్తామని
ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. Hi Nilor, please subscribe to N3 TV. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.